తెలంగాణ పోలీస్ సహాయం కోసం 1 నొక్కండి. ప్రెస్ 1 for నమస్తే నారాయణ పోలీస్ ఎమర్జెన్సీ. అమ్మా గుడ్ ఈవినింగ్. నేను సదా కేశవరెడ్డిని మాట్లాడుతున్నా, కంటోన్మెంట్ బోర్డు ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ అమ్మా. ఓకే సార్, చెప్పండి. పోలీస్ ఎమర్జెన్సీ ఉందా అమ్మా? ఇప్పుడు క్లాసిక్ గార్డెన్లో దాండియా పెట్టి మరి కోర్టేమో 10 గంటల దాకా ఆర్డర్ ఇస్తే ఇప్పుడు 11:15 దాకా కూడా మరి ఇంకా దాండియా ఆడుతూ ఉన్నారు. ఉన్న పబ్లిక్ అంతా లోపటే ఉన్నారు. మరి వీరు ఎవరు కూడా పోలీసు వాళ్ళు కూడా ఎవరు పట్టించుకుంటలేరు, ఇంకా ఉల్టా సెక్యూరిటీ ఇస్తున్నారు దానికి. ఓకే, ఎక్కడ సార్? మాకు ఇది అడ్రస్ చెప్పండి. ఇది బేగంపేట్ పిఎస్ పరిధిలో వస్తుంది. బాలంరాయ్ బోయిన్పల్లి, బాలంరాయ్ సికింద్రాబాద్. సారీ, బాలంరాయ్లో ఎక్కడ సార్? బాలంరాయ్ అమ్మా, క్లాసిక్ గార్డెన్ లో. బాలంరాయ్ క్లాసిక్ గార్డెన్. అవునమ్మా. ఓకే, మీరు కంగారు పడకండి. ఇది బేగంపేట్ పిఎస్ నుంచి ఇప్పుడే కాల్ వస్తుంది, మీరు ఒకసారి మాట్లాడండి. ఓకేనా సార్? అమ్మ, నిన్న 100 కాల్ చేసినా కానీ ఏ ఒక్కరు కూడా కాల్ చేయలేదమ్మా మాకు తిరిగి. ఇన్ఫార్మ్ చేసాం సార్, ఇప్పుడే మీకు కాల్ వస్తుంది, ఒకసారి మాట్లాడండి, రెస్పాండ్ అవుతారు. ఓకేనా? సరే అమ్మా, థ్యాంక్ యూ. కంగారు పడకండి సార్, పోలీస్ అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ కాల్ డయల్ 100. రైట్ అమ్మా. ఒకసారి తీసుకోరు వీడియో. ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు, ముంగట్నే ఉండి ఆడిపిస్తారు కదా. అందరిని వాళ్ళని తీసుకోరా, వ్యాన్ కూడా తీసుకోరా ఒకసారి. వాళ్ళేమో పోలీసు వాళ్ళు ఇప్పుడు కంగారు పడకుని పోలీసు వాళ్ళు వస్తారంటారు. నిన్న 100 కాళ్ళు పోతే ఒక్క దానికి రెస్పాన్స్ లేదు. 100 డైల్ చేసినాం. అలే అని ఆడు ఈడు నిలబడ్డాను ఉండు, నేను అది నిలబడతాను నీకు. ఇప్పుడు వాడు నిలబడ్డాడు కదా, వాడు బయటనే ఉన్నా కదా. ఆడు చోచేదాకా ఆడు ఉన్నాడు కదా, ఆడు ఉన్నాడు కదా, ఆడు లోఫర్ గాడు ఉన్నాడు కదా, ఆడు ఏమనిపించదు. అరే వాచ్మెన్, ఇదిరా వాచ్మెన్, నువ్వు తీయకపోయి నువ్వేదో తీస్తున్నావు. నీ మీద తీస్తా మంచిగా. నీ ఫోటో తీసింది అనుకో, పొద్దునే వస్తుంది. నేను వాచ్మెన్ని పిలుస్తున్నా పోయి, నువ్వు దాన్ని కూడా ఫోటో తీస్తే ఎట్లా? వాచ్మెన్, ఏ వాచ్మెన్, అరే ఓ వాచ్మెన్ కు బులా రే. ఏ వాచ్మెన్, ఈయనంత బేషర్ నా కూడా కోడ్ లేకుండా వచ్చిలే సార్. వాళ్ళు ఇప్పుడు వినబడతలేదా మనకు సప్పుడు? వినబడుతుందా లేదా మనకు సప్పుడు? నువ్వు లోపల ఇంటి లోపల నువ్వు ఏమన్నా సప్పుడు చేసుకో, బయటకి వినబడుతుందా లేదా మనకు సప్పుడు? అన్న నేను ఏమంటున్నా అంటే, నీకు 10 గంటల తర్వాత నువ్వు లోపల కానీ బయట కానీ బయటికి సప్పుడు రావద్దని ఉందా? నువ్వు బయట సప్పుడు వస్తుందా లేదా? బయట సప్పుడు వచ్చినప్పుడు ఉండాల్సింది కదా. మీరు సప్పుడు వస్తలేదంటే ఇప్పుడు వినబడతలేదా? 11:30 దాకా ఎవరు ఇచ్చారు పర్మిషన్? 11:30 దాకా? 11:30 దాకా ఎవరు ఇయ్యారు కదా పర్మిషన్. మీరు ఏ ఈవెంట్ అయినా 10 గంటలకే క్లోజ్ చేయమంటారు కదా, 2 స్పీకర్ బాక్సులు పెట్టి. మరి ఇప్పుడు 11:30 దాకా ఇచ్చిన వాళ్ళు ఎవరు? మరి వాళ్ళు చెప్పాలి కదా కోర్టుకు వచ్చి. మొన్న కోర్టులో అడిగారు కదా జీపీ గారిని, లేదు సార్ మేము అసలు పర్మిషన్ ఇవ్వలేదన్నాడు. మీరు వేరే అన్ని పర్మిషన్లు అడుగుతారు కదా, మరి దీనికి ట్రేడ్ లైసెన్స్ కానీ కంటోన్మెంట్ పర్మిషన్ కానీ ఏమైనా ఉందా? ఏ పర్మిషన్ లేని ఇస్తారు కదా సార్ మీరు. 11:30 దాకా పర్మిషన్ ఎక్కడ ఉంది సార్, లోపల బయట అని? ఆ కాగితం ఇవ్వండి, నేను వెళ్ళిపోతా. మీరు 11:30 దాకా నాకు కాగితం ఇవ్వండి, పర్మిషన్ ఇచ్చేయండి, నేను పోతా. నాకు ఆ కాగితం ఇవ్వండి. 11:30 దాకా మీరు ఉందని చెప్పి అంటున్నారు కదా, నాకు ఒక కాగితం ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతా. నేను కోర్టులో ఏం చేసుకోవాలి, కోర్టుకు వీళ్ళు ఏం చెప్పారో ఏముంది, కోర్టు దిక్కరన కిందకి ఏం చేసుకుంటారు అనేది నేను చూస్తా. ఇప్పుడు మీ సార్ చెప్పడము మీరు ఆచరిస్తున్నారు. మరి కోర్టు చెప్తే కోర్టుని ధిక్కరిచ్చినట్టు కదా. మరి కోర్టు నీకు 10 గంటలకంతా చెప్పినాక నువ్వు 11:30 దాకా ఉంది పర్మిషన్ అంటే మీ ఇష్టానుసారంగా ఇస్తారా పర్మిషన్? ఒక చట్టం ఉంది కదా, చట్ట ప్రకారం ఇవ్వాలి కదా. చట్టము ప్రకారంగా మీరు చేయకుండా మీ ఇష్టానుసారంగా చేసుకుంటే ఎట్లయితే? प्रवीण को आ रहा अभी फ्लाइट में है, उन्होंने मलेशिया से आ रहा हूँ साहब. उसको सीज कर दिया तो दुकान ही सूझ जाता है. हाँ, उसका गार्डन को सीज करा तो सीज था. ఇంకా నడిపిస్తున్నా డిచా సప్పులు ఉన్నాయి.
कौन जानता हूँ अभी भी पास है, भेजो उसको ले लो। कौन कौन अभी भी जा रहे? 11 बजे जा रहे थे, 11 बजे जा रहे थे अंदर, 11:30। हाँ मुझे पास का यहाँ पे वीडियो दो। अरे अकेला किसका पास का ले लो। इसका भी नहीं कर अरे वॉचमैन, अरे अरे बेशर्म वॉचमैन। को टिकट लेके अंदर चले जाना जब मालूम होता। अभी आ रहे, देखो साहब, इसको दो साहब। हाँ 1 मिनट जर रहा। हाँ आया, हाँ ले ले, हाँ ले। हाँ नहीं अभी अलाउ नहीं है। मेरे पास अभी दिए उन लोग हाँ सीजनल पास है, ठीक है। ఇంతగానం సిబ్బంది ఉండి ఇంతమంది ఇప్పుడు మహిళా కానిస్టేబుల్ ఈ రాత్రి నుండి ఏదో వాళ్ళు చేసుకునే కమర్షియల్ యాక్టివిటీస్కు మీరు ఇంతగానం ప్రొటెక్షన్ ఎందుకు ఇస్తున్నారు నాకు అర్థం కాలేదు. లా అండ్ ఆర్డర్ అంటే మరి కోర్టు నీకు 10 గంటల వరకే ఇచ్చింది, ఇప్పుడు 11 కొడుతురు. ఏం పని చేసి రోబోటిక్ సౌండ్ వచ్చేది వస్తుంది. కోర్టు ధిక్కరణ కిందికి మీరు చేస్తున్నారు, వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తున్నారు. ఇదే మీ చట్టం ఉన్నది. అగో అందరు ఉన్నారు, మొత్తం నడుస్తుంది, అన్నీ నడుస్తూనే ఉన్నాయి. మీరు నడుస్తలేదు అని అంటే అనరా. సరే వాళ్ళు ఏం పంపిస్తారో ఏం చేస్తారో అనేది వారి ఇష్టము. హౌస్ఫుల్ పెట్టుకొని కూర్చోరు కదా. సరే చూద్దాం మరి ఎప్పటిదాకా పెడతారు. మరి నిన్న డీసీపీ గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా డీసీపీ మేడం వచ్చిందంటే సుశుద్ధి పోతుంది. మరి ఒక అధికారి ఏమో 10 గంటలకు పని చేయాలి, డీజేనే ఉండదు అంటాడు. ఒక అధికారి ఏమో విచ్చలవిడిగా నడిపిమంటాడు. ఇదేంది? నువ్వు ఇక్కడ దుఃఖం పెట్టకుండా వాళ్ళు ఎందుకు వస్తారు ఆడనికి? అంతే కదా సార్, దుఃఖం పెడితేనే ఆడనికి వచ్చారు వాళ్ళు. कुछ भी रिस्पॉन्सिबिलिटी नहीं उठा, डीजे बैंड है बोल के बता दिए तो लोगों को बताते, मगर हमारे लिए नहीं, लोगों के बोलने के लिए। एंट्री हो रहा। हाँ भाई, वो मैं क्या बोल रहा हूँ, लोगों को बोलने के लिए, उन्नोन करने के लिए नहीं. రక్షించే వాళ్ళే భక్షించలైతే దేశం ఏమైపోతుంది? జరగండి అన్న, నా కొంచెం సైడ్ ఇవ్వండి. ఇక మొత్తం డీజే నడుస్తుంది కదా, అన్ని గేట్లకు తాళాలు వేసుకొని, గేట్లకి ఇప్పుడు తాళాలు వేసుకొని డీజే పెడుతున్నారు. డీజే నడుస్తలేదని ఎవరు చెప్పారు? పాపం చెవులిన పడతలేనట్టు కొంచెం వాళ్ళకు ఎవరికైతే తినబడతలేవో చెవులో మిషన్లో పెట్టియండి. కొంచెం ఇంత పెద్ద సౌండ్ వినబడతలేదు. एक मिनट साहब, आपको कंटोनमेंट बोर्ड परमिशन दिया? कुछ है ऑफिशियल डॉक्यूमेंट है आपके अंदर? जरा आप बताइए, मीडिया को बताओ. अब फोन में तो रहता ना, फोन में तो कंटोनमेंट बोर्ड ऑफिशियली ऑन रिकॉर्ड बोला कि हम इस बार किसी को परमिशन नहीं दे रहे ऑर्गेनाइज कर. फिर आप कैसा क्लेम कर रहे हैं आप है बोल के? आपके पास है तो डॉक्यूमेंट बताओ ना आप मीडिया को. आप अभी टाइम 11 बज गए, 11 बजने के बाद भी आप अलाउ कर रहे हैं, पैसे लेके आप भिजा रहे, पूछे तो आप बोल रहे मेरे वीआईपी गेस्ट है बोल के आप बोल रहे. तो इसका टाइमिंग क्या है? टिकट का सेल करने का टाइम क्या है? 11 आप 11:10 को आप पे कर रहे थे. ठीक है, 5-10 मिनट में टाइम नहीं देगा, मैं टाइम नहीं आपका अच्छा ठीक है, आपका ऑन रिकॉर्ड बोलिए. अभी आपका इवेंट का परमिशन कब तक का है? 11:30. 11:30 तक है.
डॉक्यूमेंट में है आपका नाम? మన దగ్గర 10 వరకు ఉంది కదా కోర్టు ఆర్డర్. చూద్దాం పబ్లిక్ ఎక్కడ వస్తుందో. ఇట్లానే ఒకటే గేట్ ఆ గేట్ ఓపెన్ చేసి हैदराबाद की बिरयानी तो वर्ल्ड फेमस है, लेकिन दिलभर मसाले से बनी हर डिश बिरयानी से कम नहीं। नॉनवेज हो या वेज, हर डिश बनेगी अब मजेदार दिलभर मसाले के साथ। अब रोज बनेगा हैदराबादी जायकेदार खाना आपके घर भी दिलभर स्टाइल में। दिलभर मसाले, असली मसाले, हकीकी जायका।